హాయ్ హలో బాగున్నారా? ఈరోజు మేము డిన్నర్కి ఇలా చేసుకున్నాం అనమాట. ఇవన్నీ వెయిట్ లాస్ రెసిపీస్, ఈజీ రెసిపీస్ అనమాట. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది అటుకులు ఉప్మా. అటుకులతోటి పులిహోర కానీ ఉప్మా కానీ చింతపండు అయినా వేసుకోవచ్చు, నిమ్మకాయ వేసుకోవచ్చు, లేకపోతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇట్లా అంతా వేసుకోవచ్చు. మసాలా లాగా అనిపిస్తుంది అనమాట. నేనేం చేస్తున్నానంటే ఉల్లిపాయ లేకుండానే నేను అటుకులు ఇది పులిహోర లాగా చేసుకుంటున్నా. పులిహోర అయితే కాదు, నేను పులిహోర పోపు వేస్తాను అన్నిట్లో, చాలా బాగుంటుందని, ఇంగు స్మెల్ ఉంటుందని. ఒక 3 టైమ్స్ కడిగాను, అప్పటికి నల్లగా వస్తుంది చూసారా. అందుకని మనం ఎప్పుడు వాష్ చేసుకోవాలి. అటుకులు మంచిగా కడిగేయాలన్నమాట. బాగా కడిగేసి ఆ తర్వాత పిండి అలా గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు మనం అన్నం తినకుండా ఏదైనా తినొచ్చు. ఇది లంచ్లో తీసుకుంటే చాలా ఫుల్గా ఉంటుంది, స్టమక్ ఫుల్ అవుతుంది. కాబట్టి మనం ఇట్లాంటి రెసిపీస్ చేసుకోవచ్చు లంచ్కి. నెక్స్ట్ ఇది బాక్స్లోకి చాలా బాగుంటుంది. అంటే మనం ఒక 4-5 అవర్స్ అయినా సరే అది తినడానికి బాగుంటుంది అన్నమాట. మెత్తగా బాగుంటుంది. అందుకని ఇది నేను ఎక్కువ కాలేజీకి మా పిల్లలకి ఇప్పుడు మంచిగా చేసిస్తూ ఉంటానన్నమాట. బాక్సుల్లోకి ఈజీగా చేసుకునే రెసిపీ కాబట్టి అటుకులు కడగడం, ఆ తర్వాత పోపు వేసుకోవడం, పులిహోర పోపు వేసుకోవడం, దాంట్లో నిమ్మకాయ పిండడం, లేకపోతే చింతపండు గుజ్జు ఉంటే చింతపండు గుజ్జు వేసుకోవడం, లేకపోతే వాళ్ళు మసాలా లాగా అన్నారనుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఆలు ఇట్లా కూర ముక్కలన్నీ వేసేసి మంచిగా వేగిన తర్వాత ఇది కూడా వేయించేసి ఇవ్వచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట ఈజీగా అటుకులతోటి. అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో మనకు రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వాష్ చేసేసాను. ఆ తర్వాత నేను మళ్ళీ వేరే కప్పులు ఎందుకని అట్లా చూపించేస్తున్నాను అనమాట. ఇది నేను పోపులో వేయిస్తాను. పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా పొడుగ్గా తరుగుతాను. పులిహోర పోపు వేసుకుంటున్నాం కాబట్టి ఇలా తరుగుతాను. ఉల్లిపాయ తరిగినప్పుడు సన్నగా తరుగుతాను అనమాట. అట్లా ఇప్పుడు మనం కరివేపాకు తీసుకుంటున్నాను. నేను ఇలాంటి బాక్సులు 2 తెప్పించాను అనమాట. వీటిల్లోనే ఒక దాంట్లో లెమను, ఒక దాంట్లో పచ్చిమిర్చి వేస్తాను, ఒక దాంట్లో కరివేపాకు అల్లము వేసి పెట్టున్నాను అనమాట. ఇప్పుడు కరివేపాకు కోసం ఆ డబ్బా తీసాను. యాక్చువల్గా లెమన్ పిండేద్దాం అనుకున్నాను, కానీ మధ్యాహ్నం చారు పెట్టాను, అది మిగిలి ఉంది కొంచెం చింతపండు గుజ్జు. సరే ఇది వేసేద్దాం అని చెప్పేసి, చింతపండు అయితే ఇష్టంగా తినేస్తారు అని చెప్పి అది వేసాను అనమాట. కొంచెం పులుపు అంతే. అది పెద్ద చింతపండు పులిహోర లాగా చేయలేదు. చూసారా ఎంత ఈజీగా మంచిగా హ్యాండీగా పెట్టేసుకున్నానో. ఇవన్నీ నాకు ఆ షెల్ఫ్లో ఉండేవి. ఎప్పుడు ఒక స్టూల్ ఎక్కి, అంటే ఫస్ట్ సెల్ఫ్లో నుంచి తీసుకోవాలంటే స్టూల్ మీద ఎక్కే తీసుకోవాలన్నమాట, లేకపోతే మా పిల్లల్ని పిలిచినా అట్లాగే అన్నమాట. అందుకని నేనేం చేశానంటే కొంచెం కింద పడేసుకుంటానేమో అని చెప్పి అన్నీ ఇక్కడే పెట్టేసుకున్నాను. చూసారా, అవేమో కొంచెం పెద్దవి 3 kgs పడతాయి. అలాంటి వాటిల్లో నేను బియ్యము, వడియాలు, ఎండుమిరపకాయలు, ఊరిమిరపకాయలు ఇట్లాంటివన్నీ పోసి ఉంచుతాను అనమాట. 3 kgs తెచ్చుకునేవి ఇవి. ఇప్పుడు రోజు 1 kg అలా డబ్బాల్లో పోసాను. వైక్యాలు కొన్నాను, సమానంగా ఉంటాయన్నమాట. ఎలా అయినా పెట్టుకోవచ్చు కాబట్టి బాగుంటుందని అది మధ్యలో చూపించాను. నేను మంచిగా అరేంజ్ చేసుకున్నానని నేనే చూసుకుంటూ ఉన్నాను అన్నమాట. అవి పైన పెట్టుకున్నప్పుడు మనం తీసేటప్పుడు కొంచెం మిస్ అయినా కింద పగులుతాయి కదా, అవన్నీ కష్టం తీసుకోవడం అనేసి సరే అని ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు పోపు వేగిపోయింది చూసారా. పల్లీలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా వేయించేస్తున్నాను. ఇట్లా పోపు వేసి ఇట్లా ఇష్టం అన్నమాట మాకు బాగా. ఎప్పుడు డిన్నర్లోకి, లేకపోతే ఎప్పుడైనా లంచ్ అన్నం వద్దు అనుకున్న రోజు, ఉపవాసం ఉన్న రోజు, అలాంటప్పుడు సగ్గుబియ్యం కానీ అటుకులు కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటానన్నమాట. ఏకాదశి రోజు అట్లాంటప్పుడు అన్నం తినం కదా, అసలు బియ్యం తినకూడదు అంటారు కదా, అలాంటి టైంలో సగ్గుబియ్యంతో ఇలానే చేస్తాను. ఇప్పుడేమో అటుకులతో చేసుకుంటున్నాం. ఇది చింతపండు గుజ్జు కొంచెం ఉంది, పొద్దున చారుకని పెట్టినది. సరే అని దాన్ని చూసారా అలా
ఒక్క నిమిషం దాంట్లో చింతపండు వేసేసి అలా ఉంచేసామనుకోండి, రసం వేసి కొంచెం పులుపు అనేది పట్టేస్తుంది, మెతువుగా నానుతుందనమాట అటుకులు. అంటే మనం వెంటనే తీసేసాం కదా, కడిగేసి పిండి పెట్టేశాను కాబట్టి ఇప్పుడు ఈ పులుపుదనం దానికి సరిపోతుంది. ఉప్పు పసుపు అనేది వేశాను నేను, దానికి సరిపడా ఉప్పు పసుపు. నేను కొంచెం ఉప్పు తక్కువే వేస్తాను, ఎందుకంటే ఏదో ఒకటి నంచుకొని తింటాం, లేకపోతే పచ్చిమిర్చితో తింటాం కదా, కొంచెం ఉప్పు తక్కువైనా సరిపోతుంది అనేసి అట్లా చేస్తానన్నమాట. ఇప్పుడు పోపులో ఇదంతా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అది బాండి కొంచెం చిన్నదైంది, అంటే అది మిల్క్ ప్యాన్ అన్నమాట. సరే అని తీసి మళ్ళీ ఈ గిన్నెలోనే కలిపాను. పోపు బాగా సరిపడా అంత. మనం ఇంగు కూడా వేసుకోవాలండో, మరి పులిహోర పోపు అన్నాం కదా, ఇంగు ఉండకపోతే ఎట్లా. ఇంగు అనేది నా రెసిపీస్లో ఆల్మోస్ట్ ఉంటుంది. పప్పు అయినా చారైనా లేకపోతే ఇట్లాంటివి ఉప్మాలో కూడా నేను ఇంగు వేసేస్తాను. నాకు ఇంగు ఫ్లేవర్ అనేది అంత బాగా ఇష్టం, మా ఇంట్లో కూడా అంత ఇష్టంగానే తింటారనమాట. చూసారా, మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం అది ఇరుగ్గా ఉంది కాబట్టి నేను దీంట్లోనే పెద్ద గిన్నెలోనే వేసి కలిపేశాను. అంటే ఇందాక అటుకులు కడిగి ఉంచాను కదా, దాంట్లోనే వేసేసి మంచిగా మిక్స్ చేసేసాను. మనం దీంట్లో పులిహోర పోపు, ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు గుజ్జు వేసుకున్నాము. చాలా మంచిగా మిక్స్ చేసేసుకుంటే చాలా టేస్టీగా, చూసారా 10 మినిట్స్ కూడా పట్టదు మనకు అటుకులు ఇట్లా చేసుకోవడానికి. ఇది బాక్సుల్లోకి బాగుంటుంది, నైట్ డిన్నర్కి బాగుంటుంది, లంచ్లోకి బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను ఈ మధ్య 1 కేజీ అటుకులు, ఎప్పుడు కూడా అటుకులు, మరమరాలు ఇవి యాక్చువల్గా స్నాక్ కిందకే ఎప్పుడో చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే డైలీ మనం ఉప్మా, చెప్పాను కదా, రాగి రవ్వ ఉప్మా, జొన్న రవ్వ ఉప్మా, ఈ అటుకులు, నెక్స్ట్ బొంబాయి రవ్వ ఉప్మా ఒకరోజు, గోధుమ ఉప్మా ఒకరోజు, నైట్ అంతా టిఫిన్లే. అందుకని డైలీ ఇలా చేసేస్తాను. ఎందుకంటే ఇడ్లీ దోశ బంద్ అయితే ఇలాంటివే వస్తాయి మనకు. నెలకి ఒక్కసారి మటుకే దోశకి ఇడ్లీకి వేస్తానన్నమాట. ఎందుకంటే మనం వాటిల్లోనే ఆయిల్ ఎక్కువ తినేస్తాం, దోశల్లో చాలా ఆయిల్ తింటాం తెలియకుండానే అన్నమాట. ఒక్కసారి పూరి వేస్తాను. ఒక 3 సార్లు మటుకు నేను పకోడీ లాంటిది, బజ్జీలు లాంటివి వేస్తాను 1 మంత్కి. అది కూడా మా బాబు ఉన్నప్పుడు. చూసారా ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది అటుకులు.